హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. మనకు గత కొన్ని రోజుల నుండి పిఎఫ్ పెన్షన్ అప్లై చేస్తున్నప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జిట్ నాట్ అవైలబుల్ రెస్పెక్ట్ ఆఫ్ మెంబర్ అని చూపిస్తుంది. సో దాంతో ఫామ్ 19 అప్లై చేస్తున్నాము, కానీ పెన్షన్ మాత్రం అప్లై చేయలేకపోతున్నాము. సో ఈరోజు ఇప్పుడు నేను ఒక ఫామ్ 10C అయితే అప్లై చేశాను. అలాగని అందరిదైతే ఓపెన్ కావట్లేదు. నేను ఒక 20 మెంబర్స్ వరకు చూస్తే దాంట్లో ఒక్కరిది మాత్రమే ఫామ్ 10C అనేది అప్లై అయింది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజీ ఓపెన్ చేశాను. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ చూడవచ్చు. మనము ఎప్పుడైతే పిఎఫ్ అప్లై చేస్తామో దానికి సంబంధించి డేటు, టైము, ఇయర్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఎప్పుడు అప్లై చేసాం పిఎఫ్ పెన్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫామ్ 19 అలానే ఫామ్ 10C. సో ఫామ్ 10C కూడా ఈరోజే అప్లై చేశాను, ఇదివరకే అప్లై చేశాను. సో ఇక్కడ డేటు, టైం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో 7 డేస్ నుంచి అయితే నేను ట్రై చేస్తున్నాను, ఎవరిది కూడా పెన్షన్ అప్లై కాలేదు. కానీ ఈరోజు మార్నింగ్ నేను ఒక 20 మెంబర్స్ ట్రై చేస్తే ఒక్కరిది మాత్రం పిఎఫ్ పెన్షన్ ఇక్కడ అప్లై అయింది, ఫామ్ 10C. ఇది టెక్నికల్ ఎర్రర్ వల్ల జరుగుతూ ఉంది. మీరు రీట్రై చేయండి. మార్నింగ్ ఒక 2 టైమ్స్, ఈవినింగ్ ఒక 2 టైమ్స్ ట్రై చేయండి. తప్పకుండా క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతూ ఉంది. సో అలానే అందరికైతే జరగట్లేదు, అది కూడా గమనించాలి. 20 మందిది నేను ట్రై చేస్తే ఒక్కరిది మాత్రమే అప్లై అయ్యింది. వీరేంటంటే 2022లో ఎగ్జిట్ అయ్యారు, అంటే 1 ఇయర్ అయితే గడిచిపోయింది. నేను రీసెంట్గా ట్రై చేసిన వాళ్ళది ఏంటంటే అందరిది 2024 మార్చు, ఏప్రిల్, జూన్ ఇలాగ ఎగ్జిట్ డేట్లు ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఏంటంటే రీసెంట్గా ఎగ్జిట్ అయిన వాళ్ళు, అంటే ఒక 2-3 మంత్స్ కింద ఎగ్జిట్ అయిన వాళ్ళదైతే అప్లై కావలేకపోతున్నట్టుంది. 1 ఇయర్ కింద వాళ్ళదైతే అప్లై అవుతున్నట్టుంది. మేబీ అది కూడా రీజన్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. ఇదైతే ప్రస్తుతానికైతే టెక్నికల్ ప్రాబ్లం అయితే ఉంది. ఫామ్ 10Cలో అలాగనే ఉంది. యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు కూడా ఒక చెక్ బాక్స్ క్లిక్ చేయండి అని మనకు ఒక ఎర్రర్ అక్కడ కనిపిస్తుంది. అది కూడా అదే ప్రాబ్లం అలానే ఉండింది. ఒకవేళ అది ప్రాబ్లం క్లియర్ అయితే అప్డేట్ ఇస్తాను. సో ప్రస్తుతానికైతే ఫామ్ 10C కొందరిది అప్లై అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ ఒక 2 టైమ్స్, ఈవినింగ్ ఒక 2 టైమ్స్ అప్లై కావచ్చు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.